డాక్టర్ ఇంజెక్షన్ ఎందుకు ఇస్తాడండి? జ్వరం తగ్గడానికో లేకుంటే ఏదైనా హెల్త్ ఇష్యూ తగ్గడానికి ఆ నొప్పి ఇచ్చి ఎంజాయ్ చేద్దామనా? లేదు. దేవుడు కూడా అలా. మ్మ్. మనకి పగేం లేదు కదండి డాక్టర్కి లేదు. ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు. లేదు. పగేం లేదు కదండి డాక్టర్కి ఏదన్నా ఆపరేషన్ చేయడానికి కోసినప్పుడు. మ్మ్. మ్మ్. పగేం లేదు కదండి అమ్మ మనల్ని ఒక దెబ్బ వేసినందుకు మనల్ని మంచి చేయడానికి. తప్పేం లేదు కదండి ఎప్పుడైనా మనకి చేదు పదార్థాలు తినిపించినప్పుడు. మ్మ్. ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఆ దెబ్బ వేయాలి? ఎందుకు ఇంజెక్షన్ ఇవ్వాలి? ఎందుకు చేదు పదార్థాలు తినిపించాలి? అంటే అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఫర్ అవర్ గుడ్. ఓకే. పిల్లవాడికి ఏమనిపిస్తుంది, అమ్మ ఎప్పుడైనా ఏదైనా వేసింది అనుకోండి చంపపైన ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, నాకు అమ్మ శత్రువు అని అనుకుంటాడు. అమ్మ శత్రువు కాదు, అమ్మ అత్యంత గొప్ప శ్రేయోభిలాషి. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు పిల్లలు గట్టి గట్టిగా ఏడుస్తారు, అవును. మళ్ళీ డాక్టర్ దగ్గరికి రాని అంటాడు. మ్మ్. కానీ డాక్టర్ ఎందుకు ఇస్తున్నాడు? నీకోసమే ఇస్తాడు. ట్రూ. ఇట్లా భగవంతుడు అపరెంట్ గా మన జీవితంలో ఏదన్నా పెయిన్ ఇచ్చినా సరే మ్మ్. అది మన మంచికే. పిల్లలు ఎట్లయితే పెద్దవాళ్ళని అర్థం చేసుకోలేరో మనం కూడా భగవంతుడిని అలా అర్థం చేసుకోవట్లేదు. కానీ ఎప్పుడైతే భగవంతుడి పైన నమ్మకం ఉంటుందో, స్వామి నువ్వేం చేసినా నాకు మంచి చేస్తావు అని